బ్రేకింగ్ న్యూస్. రొయ్యలపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్ బై ఎలక్షన్ డిక్లేర్ చేసింది. మద్యం మాఫియాపై సిబిఐ చేసిన దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి కళామూర్తి రాజీనామాతో రొయ్యలపట్నం సీటు ఖాళీ అయింది. జనరల్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో జరగబోయే మొట్టమొదటి బై ఎలక్షన్ కావడంతో అన్ని రాజకీయ పార్టీలు రొయ్యలపట్నం సీటుపై ఎగురు పెట్టాయి. ఆడి ఎంత ఎదవో అర్థమైంది కదరా. డబ్బు ఈసారి గుమ్మరించిన జనం వాడి నంబరు. మీ రెండు పార్టీలు దొందేనే జనం తెలిసిపోయింది. ఇప్పుడు మేమే గెలిచేదా? పార్టీలో అవినీతిని అంతం చేయనికే మేం పాలిటిక్స్ లాగా వచ్చినాం. మా ఎనుకుంటే జనం చూసి ఎక్కడో ఖాళీ తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా సమస్య చేస్తారా? దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం రండి. ఒక్కొక్కడు ఒక్కో ఎలక్షన్ కి ఎంతెంత ఖర్చు పెడతాడో తెలుసా? సర్పంచ్ ఎలక్షన్స్ కి 10 లక్షలు, ఎంపీపీ ఎలక్షన్స్ కి 30 లక్షలు, జెడ్పీటీసీ ఎలక్షన్ కి 50 లక్షల నుంచి ₹1 కోటి, మున్సిపల్ కౌన్సిలర్ కి 50 లక్షలు, సిటీ కార్పొరేటర్ కి 2 కోట్లు, ఎమ్మెల్యేకి 10 కోట్లు, ఎంపీకి 20 కోట్లు. ఎందుకంత పెద్ద పెద్ద అమౌంట్ ఖర్చు పెడుతున్నారు సార్? ప్రజాసేవ కోసమా? కాదు, రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత మన డబ్బు కోసం. గాడ్ ఓన్లీ కెన్ సేవ్ దిస్ కంట్రీ. రాజ్యపాలిస్తున్నారు, పందుకుల్లో మేసేస్తున్నారు, దోచేస్తున్నారు. ఇదేంటని అడిగితే మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏమైనా జరుగుంటే అదే మా ప్రభుత్వంలోనే జరిగింది. మీకోసం, మీ శ్రేయస్సు కోసం నా చివరి రక్తం పట్టి ఉన్నంత వరకు పోరాడతానని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ బై ఎలక్షన్స్ మనకు గోల్డెన్ ఛాన్స్. ఇందులో భారీ మెజారిటీతో మనం గెలిస్తే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన విశ్వాసం పోయిందని గోల పెట్టేయచ్చు. ఆల్రెడీ రూలింగ్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు జంపు జిల్లానిలా రెడీగా ఉన్నారు. వాళ్ళ ముఖాన్ని డబ్బులు కొడితే తోకుప్పుకుంటూ కుక్క పిల్లల్లా వస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని పడేయటం చిటికెలో పని. ఆపండి. ఈ వచ్చిన జనం అంతా మన కోసం వచ్చారనుకుంటున్నారా? సగం మంది టైం పాస్కి వచ్చారు. మనమే కాదు, ఏ గొట్టంగాడు వచ్చి మీటింగ్ పెట్టినా ఇంతే జనం వస్తారు. ఐటమ్ సాంగ్ అయిపోయాం రా మనం. అవును, మొన్న ఈ మెయిన్ ఎలక్షన్స్ లో ఎక్కువ డబ్బులు పోసుకెళ్చిన సీట్ ఏది? పోలవరం ఎమ్మెల్యే స్టేట్ లో పాపులర్ క్యాండిడేట్ ని డబ్బులు విడుదల ఓడించింది. ఎంత పెట్టి ఉంటుందా? 8 కోట్లు పెట్టి ఉంటుందన్నా. 8 కోట్ల? నువ్వు ఉండవయ్యా అన్నా, మనం పని పెడదామన్నా. 25 కోట్లు. వాడికి ఇవ్వలేదనేనయ్యా వాడి గొడవ. వాడి చేస్తే మొత్తం వాడే మింగేద్దామని వాడి ప్లాన్. ఈ ఎలక్షన్స్ తో వాడు భూస్థాపితమైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు గెలవకూడదు. ఈ సీటు మనమే గెలవాలి. కరెక్ట్ సార్, కానీ వాడు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మనం కూడా పెట్టాలా? 25 नहीं 50. సార్ ఎంత డబ్బు? हमारा సన్యాసి రాజ్ ही अरेंज करेगा. సార్ నేను చాలా పేదవాడు సార్. గరీబ్, మరి సిబిఐలో నీ లిక్కర్ సిండికేట్ గురించి घबराओ मत. బిగ్ బాస్ ఆప్కా ఫేవర్ మే హై. ఈ ఎలక్షన్ లో నువ్వు ఆ సీటు కొట్టుకొస్తే నువ్వెప్పటి నుంచో కోరుకుంటున్నది జరిగే ఛాన్స్ ఉంది. సార్ 50 కోట్లు. ఓకే. मेरे भाइयों, सबको नरसिंह यादव का सलाम, आदाब, नमस्कार. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పైసల పతంగ్ పోటీ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 50,000 రూపాయల పందెం. 50,000. ఇందులో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు 500 కట్టాలి. దీన్ని గాల్లో ఎగరేసిన తర్వాత పేక్ చేసి ఎవరైనా కట్ చేయొచ్చు. ఇది కింద పడ్డ తర్వాత ఎవరికి దొరికితే వాడితే 50,000. इसको मिला उसके ही 50,000.
అంత లైఫ్ రిస్క్ చేసి మొత్తం 45,000 నాకే ఇచ్చేసావు కదరా. నువ్వురా ఫ్రెండ్ అంటే. అంత డ్రామా వద్దురా, ఇదేమో నీకు ఊరికే ఇవ్వట్లేదు, ఇది మా ఇన్వెస్ట్మెంట్. మరి ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జాబ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్ లో ఎదిగితే మేము కూడా అక్కడికి వచ్చారు. సూపర్. అరే మనం ఎందుకు రా దుబాయ్కి? దుబాయ్ రా దుబాయ్. అక్కడ 1 దిరం, ఇక్కడ 15 రూపాయలు. అక్కడ 1 కోటి సంపాదిస్తే ఇక్కడ 15 కోట్లు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. సినిమా అనగానే వెలుగు జరుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. వినడానికి బాగా ఉన్న నిర్మాతలకి మాత్రం ఆ కథలే బెత్తలుగా మారుతాయి. హీరోలకి మోడల్కి బుర్ర లేకపోయినా పర్లేదు కానీ బాడీ ఇంకా 6 ప్యాక్ చాలా అవసరం. అయితే పోతేగా మహేష్ బాబు. వీళ్ళ పనే బాగుందిరా. కోట్లు
బళ్ళారి మైనింగ్ స్కామ్ లో 1,00,000 కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2,00,000 కోట్లకు పైగా అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4,00,000 కోట్ల అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది? మనలాంటి వాళ్ళు పట్టించుకోదేంటో. సही बोला भैया ये 1,00,000 కోట్లు అంటే ఇంత భయ్? 1,00,000 కోట్లు అంటే చెప్తే నీకు అర్థం కదరా, చూపిస్తా. కైసే? ఇదెంత? 10 100 1,000 10,000. మరి ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేసా 1,00,000. ఆహా 1,00,000 10 లక్షలు 10 లక్షలు కోటి కోటి అమ్మో 10 కోట్లు 10 కోట్లు 100 కోట్లు అమ్మో 100 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు అమ్మో 10,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు. సున్నాలే ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుందిరా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా ఎవడన్నా అని. 1 కోటి ఉంటే చాలరా, లైఫ్ సెటిల్ అయిపోతుంది. 1 కోటి ఉంటే చాలు. బాబాయ్ నూరు వచ్చింది. బేగం ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే ఏం లేదన్నావు కదే. నౌటంకి है లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాహ్కి దువా. అక్క ఖ్యాల్ రఖనా. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది. మంచిగా ఉన్నావా అక్క? బావ దవాఖానలో ఉన్నప్పుడు మీరు తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి 4,60,000 అయింది. బావ పైకి పోయిండు. ఇప్పుడు నేను పైసలు అడగాలక్క. నువ్వెక్కడి నుంచి తీసుకురాగలవు? ఇంట్లో బ్యాంక్ పెట్టుకొని పైసలు లేవంటవేందక్క? మక్బూల్ గాడు నూరు ముజ్ర డాన్స్ చేస్తే మస్తు పైసలు ఇస్తానంటు. రోజుకొక్క పాలి 10 రోజులు డాన్స్ చేసిందనుకో నా అప్పు మొత్తం తీరిపోతుంది. మస్తుందిలే ఐడియా. సరే నీ కోసం 15 రోజుల టైం ఇస్తున్నా. అప్పుడు గిట్లా నా పైసలు లేకపోతే నూరునెత్తుకపోతా. సహేలియా ఇక్కడేం పనిరా? మేము సంపాదించిన 10 రూపాయలలోనూ 25% పేదలకి దానం చేయాలి. మాకు ఖురాన్ చెప్పింది. ఏ ఇస్లాం సిఖాతా. ये लोग बहुत जिन्होंने सलाम दीदी. అరే కప్ప, ఎలా ఉన్నానో చెప్పవేంట్రా? నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా బాయ్? ఎదవ కార్ డ్రైవర్ బుద్ధి కొనిచ్చుకున్నావు కదా డీకే బోస్. అంత పాత కార్ తో కంపేర్ చేస్తావేంట్రా? చలో జల్దీ బాదో దేర్ హో రహీ. ఏంటిది? పెళ్లి కొడుకు
పువ్వులు పెట్టుకోవాలి కదా. చచ్చని పెట్టుకోను. ఫూల్ కంపల్సరీ హే. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణీలు ఎవడుకుంటాడు? డూప్ని పెట్టుకో. నువ్వై డూప్, నీకు ఇంకా డూప్ కావాలి. అలాగా 200 रुपए दे दो, पूरी सीटिंग कर देता हूँ. 200 ఇయ్యాలి. क्या तुमला मेरे को समझे? क्या नहीं तू? नहीं है तू चिच्चा, नहीं है तू. तू प्रोड्यूसर है. फोटो కావాలా వద్దా? अच्छा ठीक है, तुमला लूट ले रे मेरे को. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రం ఎక్కాలి. గుర్రం ఎక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు. ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకప్. 400 రూపాయలు నీకే. तुमला मेरे को बर्बाद कर दे रे. ठीक है. सीधा ना सीधा. ओहो పైన చేతు చేతు. ఏంట్రా ఇది కదులుతుంది? అమ్మా ఇది పరిగెడుతుంది. ఆగవే ఆగవే. రే దీని తెలుగు వచ్చా? రుకా దీనమ్మ హిందీ కూడా రాదు రే. I'm really sorry. ఫస్ట్ లోంచి నోట్ ఎగిరిపోయింది. ఏంటి మ్యారేజా? కంగ్రాచులేషన్. వాట్? నో నో నాట్ మ్యారేజ్. ఐ మోడల్ షేర్వాణి ఓల్డ్ సిటీ. మ్యాటర్ ఏంటంటే క్యాట్ షూట్, గుర్రం హై స్టాప్, గుర్రం నాన్ స్టాప్. మీరు అడిగిన గోగ్రెచులు ఇక్కడ దొరుకుతుంది. మొగల్ స్టైలే కదా? ఈయన గోడ पे जाकर मोटर गाड़ी पे कैसा है रे? హే ఇది నువ్వే కదా? yes I model also I only same color. you're really wow yaar. the shreef. घोड़ा किधर है रे? घोड़ा बोर्ड में कई పిచ్చిన చిచ్చా. లక్ష్మీదేవి ఐ దేకో. రావే ఇప్పుడు మన లక్ష్మీదేవి మేడం కి. ప్రకాష్ ఐ యామ్ స్వీటీ యార్. ఏం పేరు? స్వీటీ లక్ష్మీదేవి మేడం కి ఒక అద్భుతమైన గాగ్రాచోలి చూపించు. వెళ్ళు. నాకు మొగల్ స్టైల్ ఘాగ్రా చోలి చూపించండి ప్లీజ్. మీకు ఏం కావాలంటే అదండి, ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చూపించు. ఇప్పుడు లేవు. అదేంటి లేవా? కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేస్తాం. ఓ గ్రేట్. ప్రైస్ ఎంత? 6000 మేడం. ఊరి పిచ్చిన చిచ్చా నోరు తక్కువ చెప్తే చీప్ అనుకుంటా. ఆ మేకింగ్ 6000, మెటీరియల్ 10000, ఓన్లీ 16000. 16,000 మేడం. మీరు మీ ఫోన్ నంబర్ ఇస్తే మేడం నేనే ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ. 95600235. ఎంతైనా డబ్బున్నాళ్ళు రబాయ్. ఆ స్టైల్, ఆ డ్రెస్. क्या ड्रेस है बाप? ఆ డ్రెస్ కి ₹1,00,000 ఉంటుందిరా. లక్ష ఏంట్రా? ఆ కార్ నంబర్ ఆల్ నైన్స్ దానికి ఒక 7-8 లక్షలే ఉంటుంది. ఎవడో బాగా బలిసినోడు కూతురై ఉంటుందిరా. మినిస్టర్ ఏంటి బంగారం? ఓల్డ్ సిటీని ఎవరు పట్టించుకోరా? బ్యాడ్ రోడ్స్, నాన్ హెల్దీ స్ట్రీట్స్, టోటల్ డర్టీ. ఏమనంటే స్కీములు అంటారు. అన్ని స్కామ్లే మీ గవర్నమెంట్ లో. సరే బంగారం, వెంటనే ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చేస్తాను. సరేనమ్మా? నా దగ్గర కూడా పాలిటిక్స్ అయినా నాన్న. యములాడ రాజన్న, కొండగట్ట అంజన్న, కొమురెల్లి మల్లేశ, యాదగిరి నరసింహ, బద్దిపోచమ్మ, బాలనాగమ్మ, సమక్క సారక్క, నల్లపోచమ్మ, కట్టమైసమ్మ లాన తీసుకొని పిలగాని జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేనిది లేనట్టు చెప్పు. అమ్మ చిలకమ్మ పైసలు పెట్టినా మంచిగా చూడు. 11కు సిలుక కాదు, ఎలుక కూడా రాదు. ఈ 11కు నేనే 11 కలుపుతా. పోయి కుక్కకోల దాగు. ఎంత పెట్టాలి మరి? పైసల గురించి జాతకం చెప్పటోని కాదు, చిలుకకు జామ పండు కొనియాలి. మీ దగ్గర ఎక్కువేమొద్దు, 111 పెట్టు చాలు. అరే ఓ ఈ 111కి ఇంకొక 111 పెడితే ఈ చిలుక కాదురా, నీ జీవితం సంకనాకిపోతుంది. ఈ చిలుకొస్తే నీ జీవితంలో జాతకం చెప్తుంది. పంచీగో भी पैसा चाहिए. ఇదిగో పట్టు, కానీ సోజ్ చెప్పు. క్యాష్ ఎప్పుడు వస్తుందో చెప్పు. పిల్లగాడు ఉడుకు రక్తం మీదున్నాడు, పెద్ద మనసు చేసుకుని 111 పెట్టిండు. డార్లింగ్ల కాజల్లారా, రచ్చలో తమన్నాలారా, అరుంధతిలో అనుష్కలా వచ్చి పిలగాని పీచరుది. రామ్మ చిలకమ్మ, ప్రేమ్మ మొలకమ్మ. తీసినవా తల్లి, నీ తెలచ్చనేనా కలచ్చను.
ఆహా రాజా, భద్రాచలం నుంచి వచ్చి 15 రోజులైంది, ఈ ముక్క ఇంతవరకు కానరాలేదు. నీ పంట వండింది, లచ్చిందేవి పలికింది. నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది. నేను లక్ష్మీదేవి చేయబట్టుకుంటే లక్ష్మీదేవి నా చేయబట్టుకుంటుందా? నేను లక్ష్మీదేవి చేయబట్టుకుంటే లక్ష్మీదేవి నా చేయబట్టుకున్నట్టే కదా. ఒకవేళ లక్ష్మీదేవి నా చేయబట్టుకుంటే మళ్ళీ నేను లక్ష్మీదేవి చేయబట్టుకోవడం ఎందుకు? మళ్ళీ పట్టుకోవడం ఏంటి? అరే ఠీక్ సే బోల్ రే. నేను చెప్పింది మనసున పడతలేవు, దులుపుకుంటున్నావు. నేను లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటా, నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది అని నేను చెప్తలేను. అమ్మ చెప్పింది, చిలకమ్మ చెప్పింది. చతుర్లాడకు. సిగ్గులేందానా, బుర్కా లేకుండా బస్తీలో తిరుగుతున్నావు. अरे प्रकाश, एमएलए साहब रे. बच गया, देख लो सारे. चल चल चल. सलाम वालेकुम. सलाम सलाम. और क्या हाल है? सब ठीक है. चलो. నూర్, బుర్కాల్లో ఒక బాంబు ఉందని ఇప్పటి వరకు తెలియదురా. ఎందుకు అన్ని బుర్కాలో పెట్టి దాచేసుకుంటావు? చూడు, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మై హూనా. నువ్వెప్పుడు అలాంటి డ్రెస్లే వేసుకో, చాలా బాగుండు. హలో మనబే చిచ్చా, దుబాయ్ కైసే రే? అరే మస్త్ రే, తు కైసా? నాకేంటి బే, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక్కడ. అవును, మా సంగతం చేశారా? మా షేక్ తో మాట్లాడేసినా మామా, ఓ 2-3 నెలలు అయిపోతుందిరా. ఇంకా 2-3 నెలల పోనీ. మన ఎమ్మెల్యే రికమెండేషన్ కొట్టించమడా? గది సరే గానీ ₹1,00,000 పంపిస్తున్నారా, గది తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసారా. అప్ప కాదురా, మనం ఇక్కడ ఇస్తాం, ఆడ అక్కడ ఇస్తాడు. హవాలా హవాలా? అవు, జేబులో పైసలు ఎంతున్నాయిరా? ఎందుకు? ఏ దుబ్బక్ బే, చెప్పు. 1 minute. జస్ట్ 20 రూపీస్ ఉందిరా. నంబర్ చెప్పు. నంబరా? మీకు నంబర్లు ఉంటాయా? చెప్పు. రిజర్వ్ బ్యాంక్ JW 885336J. ఓకే, అడ్రస్ నోట్ చేసుకో. ఈ నంబర్ ఉన్న నోట్ చూపిస్తే 1,00,000 ఇస్తారు. గది తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసారా. చా భలే ఉందే. 20 రూపాయలు నోట్ ఇస్తే ₹1,00,000 ఇస్తారా? అవురా, మనం ఇంకా చాలా తక్కువ. మన పొలిటీషియన్స్ అయితే కోట్లలో హవాలా చేస్తున్నారు. అయితే రేపే ₹1 కోటి పంపించు హవాలాలు. ఉండు లైన్ లో, ఇంకో ₹100 నోట్ నంబర్ చెప్పు. ఇప్పుడే కదా పైసలు ఏమన్నావు? సరే సరే సరే, అంటే అడ్రస్ చెప్పరా సరిగా? బాబా వెయిట్ చేసుకుంటా.
రూపాయలు. 99 ఉన్నాయి. ये कैसा हो सकता है? बराबर है, 100 होगा. 99. अरे पैसे गिनने में चार मीनार का ये सलमान खान है. हाय सलमान खान, तुम हम पर शक करता है. गिनो. हजार बार बोला మొత్తం ధందా భరోసాతో నడుస్తుంది. భరోసా పోతి ధందా చౌపట్. माफी चाहता हूँ बेटा. ये लो इसको. మూటలు రా, మూటల పైసలు రా. అలా కట్టలు పైసలు చూస్తుంటే మైండ్ దొబ్బేసింది. ధోని పైసలు ఉండాలి. పైసలు 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 లేకపోతే ఇంకేం లేదురా. ఇంకేముందిరా? ఈ దునియా మే జో భీ హై పైసలు తర్వాతే నే. కరెక్ట్ రా. 1 కోటి చాలు, లైఫ్ సెటిల్ అయిపోతారా. అరే మామ్ రేసులాడదాం. చూద్దామా? రే ఒక పని చెయ్యి, ఏమైతే అదే బ్యాంకి కన్నవి. కన్నాలు, మర్డర్లు, దోపిడీలు, కిడ్నాప్లు, చిట్టీలు, అమ్మాయిల వ్యాపారం లాంటి నీచ పనులు చేసే చరిత్ర ఈ ప్రకాష్ గుర్తు. 1 కోటి 1 కోటి ఒకే 1 కోటి. కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే 4 దారులు. 1 సినిమా హీరో. అయినా ఇప్పుడు సినిమా ఫీల్డ్ వెనకాల ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా. 2 పాలిట్రిక్స్. అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముద్దులు ఉన్నాయి. ఈ మధ్యలో అందరం జైలు కూడా పెడుతున్నారండి. బెయిల్ కూడా దొరకదు. ఏదైనా పెద్ద గనులు లీజుకి పట్టి వేసేస్తే ఏంటేసేది? దానికి కూడా ఒక పెద్ద బ్యాకింగ్ ఉండాలి. బాగా పైసలు ఉన్నాడు కూతుర్ని పటాయిస్తే తర్వాత లవ్ గివ్ అనేది పెళ్లి. స్వీటీ అమ్మో పెద్దలరా, చాలా రిక్స్. మనలాంటోళ్ళకి రిస్కే పెట్టుబడి. కొండకి వెంట్రుక, ఆయతో కొండ, గయతో వెంట్రుక. ఘాగ్రా తీసుకొచ్చేసావా? బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా. ఇదేముంది మేడం, ఈ డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టుకుంటే ఉంటుంది. మెహందీయా? కౌన్ లగాయేగా? బ్రహ్మాండమైన క్లాత్ వర్క్, ఆర్టిస్టిక్ మెహందీ వర్క్. ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ యా. ఇవన్నీ ఎలా నేర్చేసుకున్నావు? అవసరం అన్నీ నేర్పిస్తుంది మేడం. పాపి పేట్ కా సవాల్ హై. మరైతే నాకు నేర్పిస్తావా? అయితే ఓకే, రేపటి నుంచి రోజు మీ ఇంటికి వచ్చి నేర్చుకుంటాను. సూపర్. నూర్ వాళ్ళు ఇల్లు ఎక్కడా? నూరిల్లా చార్మినార్ వెనకాల మెహందీ గల్లీ ఉంది కదా, మెహందీ గల్లీ ఎదురుగా ఉన్న మదీనా గల్లీలో స్ట్రైట్ గా వెళ్తుంటే ట్రాన్స్ఫార్మర్ పక్క నుంచి లెఫ్ట్. మెహందీ గల్లీనా? అంటే రెడ్ లైట్ ఏరియా కదా? అవునదే. చాలా మూవీస్ లో చూసాను కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి నన్ను అక్కడ తీసుకెళ్లి చూపించవా ప్లీజ్? దిమాగ్ ఖరాబ్ అయిందా మేడం? వద్దు, చాలా డేంజరస్ ప్లేస్. డేంజరా? మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఎవరైనా సరే కుదరదు, అది ఓల్డ్ సిటీ. శీఘ్రమేవ రాజయోగ ప్రాప్తిరస్తు. దీంట్లో 100 యాగాలు పూర్తి అయిపోయాయి. హరి ఓం నమః శివాయ. ఇంకో 8 సోమాలు చేస్తే 108 పూర్తి అయ్యాయి. ఆ శివుడి దయ వల్ల మనవే సీఎం. మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది. కంగ్రాట్స్ సార్. నేను సీఎం అయితే నువ్వు ఐజీని. థ్యాంక్ యూ సార్. ఇదిగో మొత్తం 50 హవాలాలో వస్తున్నాయి. లాస్ట్ టైం లాగా ఓల్డ్ సిటీ నుంచి నువ్వే తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ హ్యాండ్ ఓవర్ చేసాయి. పెద్ద అమౌంట్.
జాగ్రత్త. అలాగే సార్. నీ సేఫ్టీకి మన వాళ్ళని కూడా పంపించమంటావా? నో ప్రాబ్లం సార్. లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు 40 నేనే కదా ఢిల్లీ వరకు తీసుకొచ్చింది. పిచ్చాం కదా సార్. హడావిడి లేకపోతే ఎవ్వరికి అనుమానం రాదు సార్. సైలెంట్ గా అయిపోతుంది పని. మీరు ఇక దీని గురించి మర్చిపోండి. సరే సార్. ఐజీ గారు प्रकाश अरे स्वीटी मैडम क्या बात है ఏంటి బుర్కాలో మెహబూబ్ కి మెందికి తీసుకెళ్తానన్నావు కదా ఇవాళ నేనా ఎప్పుడు మొన్న మా ఇంట్లో మర్చిపోయావా అప్పుడే కమ్ 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 ఏం కాదు నేను అప్పుడే చెప్పాను కుదరదని ఓ మై గాడ్ అబద్ధాలు కూడా ఆడతావా ఐ థాట్ యు వర్ ఎ నైస్ గాయ్ యా అమ్మో మీరు చాలా పెద్ద కంచు కదా అందుకే ఎవరు గుర్తుపట్టకుండా బుర్ఖా కూడా వేసుకొచ్చేసా ప్లీజ్ 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 ఒక్కసారి వెళ్ళొచ్చేద్దాం చూసొచ్చేద్దాం ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళకపోతే నాకు తొట్టే హే ఇదా నీకు తెలుసా మీరావు మేడం హే ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతారా అంటే ఆంగిల్స్ కదండి ఎలా చెప్పాలి సినిమా ఇంటర్వెల్ దాకా చూడటానికి ఫుల్ సినిమా చూడటానికి ఉన్న తేడా అంతకుమించి అడగండి మేడం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు ఒకసారి ట్రై చేద్దాం సరదాగా చెప్పు ఏం చెప్పాలి రేడ్ చెప్పా హే వెల్ పర్ఫెక్ట్ సారీ సార్ సరదా కోసమే నేను ఆ టైప్ కాదు ఏ టైప్ అయినా పర్లేదు సారీ భయ్యా భయ్యా నేను ఆ టైప్ కాదు ఏ నకరాలతో సారీ భయ్యా అమ్మాయి యాక్చువల్లీ ఊరికే సరదా ఫుల్ మీల్స్ అడిగాడు కదా అమ్మ
అమ్మో ఏమో అనుకున్నాను కానీ వెరీ డేంజరస్ ప్లేస్, భయం వేసేసింది. ఎవరికి వెళ్ళమన్నాడు? చెప్తానే ఉన్నాను డేంజరస్ ఏరియా. రండి రండి రండి. చూపోయింది అందరికి. ఇదేం పిచ్చి బాబోయ్. చూడడం అభిమాసం. అరే You are super fun. Tomorrow sharp 9. పొద్దున్న వచ్చేస్తా మేడం. Bye. బాయ్ బాయ్ బాయ్. Noor, I love you, sweetie. Sweetie, చాలా స్వీట్. పుచ్చిపోయేంత డబ్బులున్న అమ్మాయి, బంజారా హిల్స్ బలిసిన బ్యాచ్. ఆయన అస్సలు బలపలేదు, అస్సలు గర్వం లేదు, ఎక్కువ లేదు. స్వీట్ ఎంత కరెక్ట్ పెట్టారు. సో నైస్ యా. ఐ థింక్ షీ లవ్ మీ. నేను కూడా ఇవ్వాలో రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో ఆ తర్వాత ఎల్లుండో ఐ లవ్ యూ టూ అంటే ఆ తర్వాత మ్యారేజీ, ఆ తర్వాత మన పేరులో ఉన్న క్యాష్ కాస్త మన ఇంటి పేరుగా మారి మనం క్యాష్ ప్రకాష్ అయిపోతాం. పెళ్లి తర్వాత నేను ఫస్ట్ చేయబోయే పని ఏంటో తెలుసా? నీ యాదవ్ గడ పంట తెచ్చేస్తా. ఓకే, స్మైల్ ప్లీజ్. అవును, ఇంత రాత్రి ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నా? పద, నేను డ్రాప్ చేస్తా. వద్దు, నేనే డ్రాప్ అయిపోతాను. అల్లా ఆప్కో ఖుష్ రఖే. ఇంకా పో. బాయ్. ఏంది ఇట్లా వచ్చినావు? నేను ముజ్రా చేస్తాను. అబ్బా, నిన్ను చూస్తుంటే అచ్చం బంగారం ఖజానా లెక్క కొడుతున్నావు నువ్వు. అరే తూ, నువ్వు ముజరా చేసుడేంది? నువ్వు ఖాళీ అంటే రేపు ఇయాల్టి కల్లా మహారాణి అయిపోతావు. దుబాయ్ షేకు మస్తుగా బలిసినోడు, చాలా పైసలున్నాయి. ఆయనకి ఆల్రెడీ 3 పెళ్ళాలు. 4వ పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిండు. ఆయనకి మన హైదరాబాద్ పూరినే కావాలంట. షాదీ నాకు వద్దు, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. మరి నా అప్పోడు తీరుస్తాడు. మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. మాషాఅల్లాహ్, సుబ్హానల్లాహ్. मुझे लड़की पसंद है. నూరుకి పెళ్ళ అంత డల్ గా చెప్తారేంట్రా?
ఎవడా పెళ్లి కొడుకు? అరే ఎవడో అరబ్ షేకోడు ముసలంకు బాగా పైసలుంటాయి మనలాగా మసాజ్ చేయాలరా. మన నూర్రా సిగ్గులేదురా కమీనే, అది పెళ్లి కాదురా. మొత్తం నీ వల్లనే అయింది. ఆ రోజు రాత్రి ఏం చెప్పినావేమో పాపం నూర్ అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నది. అవునా పాపం రా, तेरे उतना गली जिंदन किसी को नहीं देखा रे. చప్. నూర్ చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. 6 అక్క చెల్లెలు, 2 తమ్ముళ్ళు, బాబు చచ్చాడు, పైన యాదవగడ పోయి ఎవరు తిరుగుతాడు రా. ఇప్పుడు చూడు, మొత్తం నూరు ఫ్యామిలీ ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతుంది. మనకు కూడా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉందనుకో, నూరుని అడుక్కోవచ్చు. తప్పురా, పాపం రా. నూరు నీకు చాలా ఇష్టపడుతుందిరా. నూరు నీకు పెళ్లి చేసుకుందాం అనుకుందిరా. ఇష్టం, ప్యార్, ఇష్క్, మొహబ్బత్. 10 రూపాయలు పెడితే 2 గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయి. థియేటర్ నుంచి బయటకు వస్తే ప్రేమ కడిత గుడ్డ. పెళ్ళైన 2 నెలలకి మొత్తం హుచ్ ప్యాకి. ఆ తర్వాత ఇంటి రేట్లు పాలు, పప్పు, బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళెందుకు చేసుకున్నావురా, అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట. అదిగో దాని మీద దూకి చచ్చిపోయారు చాలా మంది. నూరుని పెళ్లి చేసుకుంటే అది నేను కలిసి ప్రేమ ప్రేమ కాదురా, కాదు, పైసా పైసా పైసా. గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా. అది లేనాడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం, పైసల కోసం ఆశ పెడతాం, పైసల కోసం నానా కష్టాలు పడతాం, పచ్చిగా మోసాలు చేస్తాం, పుణ్యాన్ని కొనుక్కుంటాం, పాపాలని కడిగేసుకుంటాం, ఎంత నీచమనా కొడుకైనా సరే ఓట్లేసి పడేస్తాం, అడ్డమైన ఎదవలకి నమస్కారం పెడతాం, బాంఛన్ నీ కాలు మొక్కుతా అంటాం, అరుస్తాం, కరుస్తాం, సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం, స్నేహాన్ని నమ్మేసుకుంటాం, సిగ్గు నమ్మేసుకుంటాం, నీతి నమ్మేసుకుంటాం, తుని మన్ని మనమే అమ్మేసుకుంటాం. పైసాయే పరమాత్మ. పైసలున్నోడే మనిషి. అందుకని నూర్ పైసల కోసం పెళ్లి చేసుకోవడం తప్పే కాదు. ఏంట్రా ఏడిపోచ్చేస్తా? పెళ్ళెక్కడ? नूरजहां सलमा बिन्ते शेख हुसैन, क्या ये निकाह तुम्हें कबूल है? I think you love me. नूरजहां सलमा बिन्ते शेख हुसैन, నీకు ఈ పెళ్లి ఇష్టమా? कबूल है. बहुत खूब, बहुत खूब. क्या आपको नूरजहां सलमा से निकाह कबूल है? ఎవరమ్మా మీరు? పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు?
కత్తి నేనే. ఇంటికి లోపుగడే ప్రకాష్ నిజం సార్, డబ్బు నేను లేపేసింటే తిరిగి మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? అట్టించాడు పారిపోయాడు కదా సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. రేపటికెల్లా మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి, లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న నీ పెళ్ళాం, ఉస్మానియా చదువుతున్న నీ కూతురు మెహబూబ్ కి మెహందీలో బ్రాతల్స్ అయిపోతారు. కొడుక బాధేస్తాను. నా దగ్గర ఎంసీ క్వార్టర్లు 3 ఉన్నాయి. సీల్డ్ సగం రేటు తీసుకో.
గా మాట్లాడు. మేము అమ్మే వాళ్ళమే కానీ కొనేవాళ్ళం కాదు. ఎంసీ కొరటివాణ్యా కోట్రా తగరేడనా ఇక్కడి నుంచి వెళ్ళండ్రా. ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టాలంటే మా అన్నే ఎట్టాలరా. ఎవడు కొడుతు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడ మహేష్ బాబురా. వచ్చిరా ఫోన్ రా. ఏంది పని అయిందిరా? ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేయండి. ₹50 అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు. మొత్తం మీరే పంచుకోండి. అయినా ఎంతకాలమని ఇలా బతుకుతారా? ఈ డబ్బులతో బాగుపడండి. కానీ ఒక్క పైసా కూడా రొయ్యలపట్నం నియోజకవర్గం చేరడానికి వీల్లేదు. హైదరాబాద్ పాత బస్తీలో మన పార్టీ సుబ్బు యాదవ్ని కలవండి. మీకు కావాల్సిందన్నీ తనే అరేంజ్ చేస్తాడు. దిల్ఖుష్ ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం. నీకు నాకు 50-50. ఆ ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేదు. తేలు కుట్టిన దొంగల. అదేం కాదు. బ్లాక్ ఇనోవా AP9BN1193. ఆ యాదవ్ గారు చాలా డేంజర్ బాబు. నాకు కూడా భయం అవుతుంది. లైఫ్ అన్నాక రిస్క్లు ఉంటాయిరా. భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. ఏం అవ్వదురా, మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా, ఎవ్వడు గుర్తుపట్టాడు. ఓకే తబర్, నువ్వు అర్జెంట్కి వెళ్ళి బండి తీసుకొచ్చాయి. నువ్వు నూరింటి దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కేఫ్కొచ్చాయి. నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ షేక్తో? అది అంత ముసలి నా కొడుకుతాం. మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షేక్ అని పెళ్లి చేసుకుని వెళ్ళింది. మరి దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్ కి వాడి రిలేటివ్స్ కి చెప్పి చివరికి ఒక బ్రోతలం చేసి అమ్మేశాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగా నీకేమనైతే నవ్వుతో నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్లి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోనో రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలుతావు. యాష్ నాకు యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? ఎంతసేపు రా? ఎవరో తెలియదు ముగ్గురు బుర్కతో వచ్చి డోర్ని తీసుకెళ్తూ కారు లేపేశారు. నువ్వెవర్రా? ఓ గాడ్,
ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సచ్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం 100 బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు. మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేం, అలానే మా ఇంట్లో ఉంచలేం. ఓల్డ్ సిటీ ఎంత వెతికేస్తున్నారు. తో ఒక్క 2 రోజులు నూరుని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేసేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే? ఏంది బంగారం? ఏమైందమ్మా? బంగారం ఏమైందమ్మా? ఏ మినిస్టర్, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మన ఊరు వాళ్ళమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నాన్న, షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్ నూర్. నూర్ మై నాన్నగారు. నమస్తే. ఓ సలాం. నెక్స్ట్ వీక్ అంజలి మెహందీ ఫంక్షన్ ఉంది కదా, దానికోసం తీసుకొచ్చాను. షీఈ్ అ వెరీ గుడ్ మెహందీ ఆర్టిస్ట్. ఫంక్షన్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. ఓకే మా, అలాగే. 50 కోట్లు. ఆ సీట్ గెలిస్తే నేనే రాసీయము. ఈ పోలీస్ కొడుకు చెడగొట్టాడు, వీటిని ఫాలో చేయండి. తేడా వస్తే వేసేయండి. లోపల పెట్టరా. మాకు తెలీదు. रिवेंट फ्रीज जूम अब ब्लैक इनोवा जूम जाए इनका नाम पहले सर खैरताबाद सर పంజగుట్ట సార్. లేదు సార్, అంటే ఖైరతాబాద్ పంజగుట్టనే వెహికల్ మిస్ అయింది సార్. అంటే ఎక్కడో తాగటానికి ఏమైనా చెప్పు. కూల్ డ్రింక్సా, బీరా సార్? టీ. హలో, ఏమన్నా ప్రాబ్లం? నూర్ డ్రెస్సా? నేను వెంటనే పంపిస్తా. సైలెంట్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు. బాయ్. నా ఫోన్ ఏమైపోయింది బే? మీకేమైనా ఇచ్చానా? జీవితంలో ఎవరికైనా ఇచ్చావా ఫోన్ ఇంతవరకు? అమ్మో, నా దగ్గర ఒకటి ఫోన్ ఉంది. అరే ఓతే ఓని బాప్, ఇంకొక ఫోన్ కొనుక్కోవచ్చు. మొత్తం అడ్రస్ పేరు అన్ని పెట్టే కదరా సిమ్ కార్డ్ తీసుకున్నావు. ఫోన్ దొరికిపోయిందంటే నేను దొరికిపోయాను అనుకో. మీ ఇద్దరు పేర్లు చెప్పేస్తా. లేదబర్, మనం పార్కింగ్ కి వెళ్ళా. బస్ అబ్ మేరకు నక్కో కిస్ భయ్యే మామలే మే నన్ను ఎవరైనా పట్టుకుంటే ఏం జరగదు చెప్తున్నా కదా. మరి డీజిల్ కైకో. మరి బండి నీళ్ళతో నడుస్తుంది. సరే, ½ లీటర్ కొట్టిస్తా. 2 చుక్కలై మొత్తం 5 లీటర్ కావాలి. 5 లీటర్ డబ్బులు లేవురా. ఓకే, 2 లీటర్లు కొట్టిస్తా. 4 లీటర్ ఫైనల్. అరే పోతే ఓనీరా బాయ్, నీది కాదు అంది కాదు. 3 ఫైనల్ బా. 3 ఫైనల్. 4 లీటర్స్ నుంచి 3 లీటర్లు తీస్తే ఎంత? 1 లీటర్. 1 లీటర్ కన్ఫర్మ్. రేట్ మంచిగా ఇంటికి వెళ్ళి చుబ్బై.
దొరికిందా లేదా? దొరికింది. ఎందుకు ఆగేవరా? పద పద. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమన్నాం కదా. పద 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 పద. ఆగు. चल चल रुको चल. अब चलना है नहीं मेरे बाप, पहले वो बोल. चल चलो पीछे. हाँ पीछे. ఈ టైంలో చాక్లెట్ రా పడక ఫోన్ టానికి కార్ కాదియా అయితే టప్పంతా తీసుకొని కార్ వదిలేస్తుంటారు. గవర్నమెంట్ ప్లేస్ రా. పోలీస్ కేసులో యాక్సిడెంట్ అయిన బండ్లు అన్ని తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. తర్వాత ఎవరు పట్టించుకోడు. ఎంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఉండదు. ఈ డబ్బు తీసుకెళ్ళి మీ ఓనర్కి ఇచ్చి వారానికి సరిపడా రెంట్ కట్టేసి మళ్ళీ తప్పుకుండా ఉంటాడు. అబ్బా ఇంత డబ్బురా నాకు ఇంకా కావాలి. కక్కుర్ కొడక. ఇక్కడ మన మినిస్టర్లు పెట్టరు కదా, దూరంగా నిలబడు. వద్దులే, నా దగ్గర ఉంచుతా.
పైసాలో ఉంది సౌందర్యం పైసాయే శివం శంకరం పైసా కంటదురా ఏ దోషం పైసాయే శాశ్వతం శుభం. గుండె జారి కళ్ళంతా ఇంతే. అయితే మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత బాగా మా పెళ్ళి అవ్వదు. ప్రకాష్కి నేనంటే ఇష్టం లేదు, తనకి మీరంటేనే ఇష్టం. అవును, నాకు కూడా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం. స్వీట్ స్టూపిడ్. కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం. లేకపోతే అంత రిస్క్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా? నీ సేఫ్టీ కోసం ఎంత వరీ అవుతారో తెలుసా నీకు? నూర్, చాలా మంది అబ్బాయిలకి లవ్ కి లస్ట్ కి తేడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్ ఫీలింగ్స్ ని పైకి చెప్పలేరు. మేబీ ప్రకాష్ కూడా అంతే. బట్ హీస్ అ నైస్ గాయ్ అండ్ ఐ నో ఫర్ షూర్ హీ లవ్స్ యూ ఓన్లీ. पैसा पैसा करती है तू, पैसे पे क्यों मरती है? ఒకవేళ దొంగ నోట్లేమరా? అమ్మీ, 2 బియర్ 1 బ్రాండీ 4 వాటర్ ప్యాకెట్. ఖుషీలో భూమికి బొడ్డు చూసాడు. జల్దీ జల్దీ ये लो. బ్లాక్ ఇన్నోవా కార్ 1193 ఎవరు తీసిర్రో మర్యాద చెప్పుర్రి. जान से मारता रे बच्चे को. क्या सोचा मुसलमान के पीछे कोई नहीं है? अरे हम है, हम मार रे. दमे तो मार. एरिया मिले कहीं कुछ भी हुआ ओल्ड सिटी से मुसलमान बच्चों को लाओ, जेल में डालो और मारो. अब मार इसको, मार मार इसको. चलो 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 भैया, चलो. కొడుకైనా పార్టీస్ లో రాగానే భలే పవర్ఫుల్ అయిపోతాడు సార్. ఈ ఏరియాలో ముస్లిం పెళ్లిళ్ళు చేయించే కాజీలు ఎంతమంది ఉన్నారు? पैसा ఇక్కడ పెట్టావు చెప్పరా? అక్కర పైసే అత్తుడు పైసా చిక్కులు తెచ్చే గుత్తుడు పైసా ప్రాణం తీసే పాపం పైసా దానం చేసే పుణ్యం పైసా ఇహము పైసా పరము పైసా రుణము పైసా ధనము పైసా ఉప్పు పైసా తప్పు పైసా భయము పైసా అభయం పైసా. ఎలా చెప్తారా ఇలా మెడబట్టుకుంటే? ఏ డబ్బు రావు చీజైతే నీ ఎన్ని రోజులైతే స్నానం చేసే కత్తేంట్రా అక్కడ పెట్టావు? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు.
ప్రకాష్ నీకేమైనా అయిందా? వీళ్ళంతా ఎవరు? ఏముంది దీనిలో? ఏం చూసి భయపడుతున్నారు? తీసుకోమాలు సరే. చల్ సార్ ఆ రోజు ఒకటే పెళ్లి ఉంది. నూర్జహాं रहीम उन्नीसा खातून. विटनेस यादव साहब. यादव कौन है? यादव टकले सर का. मिति यादव? जी हाँ वही. సార్ ఆడ ఏరియాలో నెంబర్ 1 రౌడీ షీటర్ ఆన్యాన్ పొరాలను మస్తాలు అరెస్ట్ చేసినాం. ఈ పోలీసుని ఫాలో చేస్తే మనకు అసలు ఎవడ దొరికి ఛాన్స్ ఉంది. ఈ విషయం చాలా డేంజర్ కి కనిపిస్తుందిరా. నాకు చాలా భయం వస్తుంది. ఒకవైపు పోలీసులు, ఒకవైపు గ్యాంగ్. డబ్బుల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏదైనా మంచి సేఫ్ ప్లేస్ లోకి దాచేయాలరా. సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్. కాకా దుకాణంలో బట్టల కింద పెడదామా? నువ్వు అస్సలు దిమాగ్ వాడకరా, నాకు అసలే టెన్షన్ ఉంది. సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్, సేఫ్ ప్లేస్. దూరంగా, దూరంగా. దుబాయ్. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పైసలు పంపించావు కదా, అదే హవాలాలో. అలాగే ఇక్కడి నుంచి అక్కడ పైసలు పంపించా. నేను వచ్చేంత జాగ్రత్త దాచిపెడతాను ఇంతగా. అరే ఆరామ్సే. ఎంత అంటే కొంచెం పెద్ద అమౌంటే. అంటే ఒక 50,000 ఉంటుందా? ఎక్కువే. ఏంది ఎక్కువ అంటే 1,00,000 కంటే ఉంటుందా? 1,00,000 కంటే ఎక్కువేరా. అంత డబ్బు నీకేడిదిరా? ఎక్కడైతే నీకెందుకు పోయి? అది కాదు, ఎంత అని. ఎంతంటే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ నీ ఫోన్. నడుతావేంట్రా? అవునరా, నిన్నే ఆ రోజు సేఫ్ ప్లేస్ అని మేరకు చుట్టియా బనాకే కార్ ఎక్కడ పెట్టి నన్ను పక్కకు పంపి పూరా పైసా లేక చలేగా తూ. డబ్బేంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అదే నువ్వే లేపేశావు. కక్కుర్తి కొడక. బోల్డ్ డబ్బురా, మనందరం పంచుకుందాం అనుకున్నాం కదా. పంచుకోవడం ఏంట్రా? నాకు కూడా చెప్పండి. కార్ నేను తీస్తాను. ఉసిన్ చాబీ మేరకు దియానా, నీ దగ్గర పెట్టుకున్నావు. అబ్బా మా తెలియదులే, డూప్లికేట్ కీ ఉంటుందని. మీరు సమझना बे? अरे माई चुप, तू चुप. तेरी तो బోల్డ్ అంత డబ్బురా. నియత్ ఖరాబ్ हो गई. మొత్తం వేస్తాడు. చోరయ్యే దొంగ. నన్ను దొంగగా వస్తాలే. నన్నే కూడా. అరే డబల్ 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 చెప్పేస్తావా? నాది కాదురా, నీది ఖరాబ్ అయింది. పొద్దున లేవన్ కానీ పైసా పైసా అని ఏడుస్తారు. యాదవ్ బుర్కలల్లా వచ్చి నూరు నెత్కపోతే తెలియదు అనుకుంటున్నావురా? నాకేం తెలీదన్నా. అరే చూప్. నా బర్గాని బండి నా తానా ఉంది. అది గిట్లా కావాలంటే 1 గంటల నూరు నా కాడ ఉండాలి. పురాణి దేవుడి దగ్గర మా పోరలు ఇంతదారు చేస్తున్నారు. వాళ్ళకి గిట్ల నూరు నప్ప చెప్పు, లేదంటే నీ బండిని చోర్ బజార్లా కిలో లెక్క అమ్మేస్తా చూడు. గదొక్కటే కాదు బిడ్డ, వేరే కార్ చోరీ కేసులా పోలీసు వాళ్ళు బుర్కలోళ్ళ కోసం వెతుకుతున్నారు కదా. ఆ బుర్కలోళ్ళు ఎవరో చెప్పేస్తా. ఈ కార్లో డబ్బులు నేను తెలీదురా, కానీ చూసేస్తాడెవరా జీవితం. సారీ కాక, నాకు మాఫ్ చేయి, తప్పైంది. పైసలు రా, पैसा ఎవరినైనా పాగలని చేస్తాను. मुझसे भी गलती हो गई, माफ कर दे काका. मेरे को भी माफ कर दे बाप. ఆ డబ్బు వాళ్ళు చూసే ముందే పదో పదో పదో. వాళ్ళే సార్, ఏదో ఒక రాదు.
ప్రకాష్ 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 వీడెవడో మాడల్లా ఉన్నాడు సార్. మడిదీరా గాడి ఏంటి దిక్కేంట మీరంటే భయపడి అబద్ధం చెప్తున్నాడు సార్. తప్పు నాన్న అక్కడ సార్ झूठ बोले तो चंपेस्तारा चंपेस्ता बोल के बोलो उसी ने वो मिलाके रे मैं अपन पैसे लागे हो ఏంట్రా సార్ ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సార్. వీడికి నాకు ఏ సంబంధం లేదు సార్. ప్రకాష్ సాబ్ झूठ बोल रहा రేయ్ अपने को रखो रे ये पैसे लंचाలు तुरा पैसे బండి కొడక ఏం మాట్లాడుతున్నావురా సార్. అమ్మతోడు సార్ వాడే चुप నిజం చెప్పకపోతే सीधा ठोक दे तू साले मजा कर रे 50 కోట్లు సార్ ఒక్క నిమిషం సార్. 50 కోట్లేరా? అరే సార్కి చెప్పి 5% అంటే ఎంతో తెలుసా? 2.5 కోట్లు. 2.5 కోట్లు ఇప్పిస్తా. నిజం చెప్పండిరా ప్లీజ్. पैसे कार लो ना सर. कार లేదు సార్. कार डिक्की लो ना सर. कार లేకపోతే డిక్కీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? पैसा कार की डिक्की में मगर कार चोरी हो गया था సార్. ఇన్నా నిన్న అరేగా సార్ చెప్తుంది. అబే సాలే వాడు ఉందంటాడు వాడు లేదంటాడు. ఏసేండి సార్. पैसा ఎక్కడ
मेरे कैप्टन टीवी है 'నువ్వా ఎవడో వీరప్పనో దావుద్ ఇబ్రాహిం అనుకున్నాను రా. సరే సరే నాన్న, నేను వదిలేస్తాను. 50 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పరా, చెప్పు. నువ్వన్నమాట అస్సలు విలన్. విలన్ కాదురా, హీరోని. ఈ బై ఎలక్షన్ లో గెలిస్తే స్టేట్ మొత్తానికి నేనే హీరోని. అయితే ఆ పోలీసులేంద్రా, మొత్తం స్టేట్ అంతా నా జబ్బు కింద ఉంది. అంటే టపర్గాని చంపేస్తావు కదరా. ఆయన మా నాన్న. హౌ డేర్ యు. స్వీటీ మేడం, మీ బాబు ఏంటండి? మన ఇంట్లో ఉంది నువ్వు లవర్ నాన్న, వదలమని చెప్పండి నాన్న ప్లీజ్. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాన్న. ప్రకాష్ ని కొట్టొద్దు, వదిలేండి. వద్దు 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 వద్దు. 50 కోట్లు ఎక్కడ? నన్ను అవుతావేంట్రా, నీ కుక్కలు అడుగు. వాళ్ళని ఎందుకు అడగలరా? మరి హీరోని ఎలా అనుకున్నావురా? ఈ పాగల్ సాలేగలు తీసుకెళ్లిన కారులోనే డబ్బంతా ఉందిరా. ఎక్కడ్రా, ఎక్కడుంది ఆ కారు? ఆ కారు పెట్రోల్ అయిపోయిందని అక్కడ వదిలేసాం ధర. 50 కోట్లు రోడ్డు మీద వదిలేశారు. చెప్పండిరా, కార్ ఎక్కడుంది? మసీదులో పక్కన పెద్ద పాత బిల్డింగ్ ద్వారా. పక్కన సొంత ధర షాప్ మోస్తున్నా ధర. ఆ పక్కన ఏదో రోడ్డు ధర, ఆ రోడ్డు మధ్యలో పచ్చ గుట్లు కప్పేసి అవి ఏటి ఉన్నాయి ధర. అది కాదు ధర, ఆ పక్కన మసిపో బొమ్మ పెద్దది ఉంది ధర. కార్ ఎక్కడుంది చెప్పు. దీన్ని పట్టుకొని సాగాలనే ధర. చెప్పరా, కార్ ఎక్కడ? నువ్వు నేను చెయ్యద్దురా, కార్ ఎక్కడుందో చెప్పేస్తా. చెప్పు. చాలీ బండ, సలీం సాబ్ కన్స్ట్రక్షన్ సైట్ పక్కన.
రే ప్రకాష్, నువ్వే వెళ్ళి ఆ కార్ తీసుకురారా. రే మీరు కూడా వెళ్ళండి రా. సరిగ్గా గంట లోపల ఆ డబ్బు నా చేతికి రాకపోతే ఇక్కడిది బతుకు శ్రీకాకుళం కళ్ళు దుకాణంలో సారాయి పాకెట్ అయిపోతుంది. రాయ్ సింహాచలం, రాయ్ డబ్బు చేతి రాగానే వాడిని వెంటనే వేసేయండి రా. డబ్బు దొరికిన వెంటనే నిన్ను చంపేయమని నాన్న చెప్పారు. నువ్వైతే నీ దొంగ అరే తప్ప యాదవ్, మిస్టీ యాదవ్, వీడింకా బతికే ఉన్నాడు. నువ్వు జల్దీ నా దానికి తీసుకురా, లేకపోతే ఇద్దరిని చంపేస్తా. వీళ్ళిద్దరిని జల్దీ.
నూరేద్రా నూరు బంజారా హిల్స్ లో మినిస్టర్ ఇంట్లో ఉందన్నా. మినిస్టర్ ఇంట్లో? అవునన్నా, అదొక విచిత్రమైన కథ. ఆడి కూతురు స్వీటీ మేడం అని. తు బోత్ కమీనాయ్ రే. అలాంటిదే అన్న. బాగా పైసలున్న పోరి కదా అని ట్రై చేసిన అన్న. అది ఫిక్స్ అయిపోయింది. దాని బాబుకి తెలిసిపోయింది. అక్కడి నుంచి నన్ను చంపడానికి ఆడి కార్యకర్తలు. నాకు భయం వేసిందన్న. నేను వెళ్ళి దాక్కున్నాను. నేను దొరకపోయేటప్పటికి మన నూరు నెత్తి వెళ్ళిపోయారన్నా. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆడికి నేను కావాలి, నీకు నూరు కావాలి. నన్ను అడిగిచ్చేస్తే నూరు నీకు ఇచ్చేస్తాడు. అంతే. డబ్బెక్కడ్రా? ఇగో చక్కగా ఒక్క మాట చెప్పు. నీకేం కావాలి? నీకు కావాలి. నీకు కావాలంటే నూరుని తీసుకొచ్చి యాదవ్ అన్న కాప చెప్పాలి. యాదవ్ ఎవడ్రా? ఇదిగో గీడే. యాదవ్ అన్నంటే పులిరా. రేయ్, నేను ఎవరో తెలుసా? నువ్వెవరు అయితే నాకేంది బే. ఇది ఓల్డ్ సిటీ. గిడ మనం యాదవ్ అన్నే కింగ్. జల్ది వచ్చేసాయి. సన్యాసిరాజు కూతురు. बेगम आ गई रे. ముందు ఆడిట్ పంపించేయి. నేను వదిలేస్తాను, లేకపోతే వేసేస్తాను. నువ్వు నూరు వేసేస్తా, నేను వీడిని వేసేస్తా. వద్దు వద్దు వద్దు. నువ్వు వాడు వదిలేస్తే నీకు ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా. రింగ్ రోడా? నిజంగానే ఇప్పిస్తావా సార్? అన్నా నువ్వు నటిస్తున్నావు నిజంగా? లేకపోతే ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంటన్నా? అది బిస్కెట్ వేస్తుండే నీకు. అనుకుంటున్నావా? ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ అయిందిరా బాయ్. నేను నమ్మా. నూరు నిడుచు. సరే, నీకొద్దు నాకొద్దు, ఇద్దరిని ఒకేసారి వదులుతాం. సరేనా? అలా దారికి. ఇప్పుడు అన్న 1 2 3 లెక్క పెడతాడు. కరెక్ట్ గా 3 మీద ఇద్దరిని వదిలేయాలి. నూరిటి వచ్చేస్తుంది, నేనోటి వచ్చేస్తాను. ఓకే? అలాగే. నువ్వు రెడీయా? అన్న లెక్క పెట్టు. హిందీ వాడికి అర్థం కాదన్నా. ఇంగ్లీష్ లో 1 2 3 చెప్పు. 1 2 3 ఏంటది? క్లారిటీ ఏదన్నా? క్లారిటీ ఏది? ఇదేం పరేషాన్ రా బాయ్. ఈ స్కూల్లో కూడా ఇంత పరేషాన్ కాలేదు. నేను చెప్పా, నువ్వే చెప్పు. సరిగ్గా పట్టుకో. పంపించు, లేదంటే తినేసొచ్చా. నా బంగారానికి ఏమైనా అయిందంటే మీ అందరినీ చేస్తా. ఏంట్రా మీరేసేసేది? వినాయక చవితికి చందాలు మీరెందుకు వచ్చారండి మధ్యలో? నన్ను తిడతావేంటి? నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. ముందా ప్రకాష్ గారు నిడిస్తే అప్పుడు నీ కూతురు నిడుస్తా. లేకుండా నిజంగా నీకు వైజాగ్ పోర్ట్ దగ్గర 100 ఎకరాలు శాంక్షన్ చేయిస్తారా? నా కూతురు మీద కొట్టరా? అబ్బా తెలుసుకొని కూర్చున్నా మీద. నాకు 100 కావాలి. అప్పుడే సాలగా నిడుస్తా. త్వరగా డిసైడ్ చేయండి, మా బస్సు టైం అవుతుంది. సరే, నేను 100 రోజుతాను. నువ్వు ప్రకాష్ గారిని వదులు, వాళ్ళు నా కూతురు రోజుతారు. సరేనా? మాకు ప్రకాష్ కాదు, 50 కోట్లు కావాలి.
కోట్ల వామ్మో ఇదారా సంగతి అప్పటికెళ్ళి నన్ను రావు నాకు నూరొద్దు 50 కోట్లే కావాలి లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారా 50 కోట్లు నావిరా ఆపండి ప్రతి వాడికి పైసలే కావాలా మనుషులంటే లెక్కే లేదా మీకేంట్రా మీకు బస్ టైం అయిందా అడివిన్ కొడకలారా మొత్తం ప్లాన్ అంతా సంకరాగిచ్చా వీళ్ళకిస్తేనేమో వాళ్ళు వేసేస్తారు వాళ్ళకిస్తేనేమో వీళ్ళు వేసేస్తారు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళు చంపేస్తారు పైసా 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 పైసాయే పరమాత్మ అనుకునేవాడి సార్.
కాదు సార్, ఇది ఒక దెయ్యం సార్. ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నా. వద్దు సార్, మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో వాడిని కొనుక్కురాగలరా మళ్ళీ? సార్ నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్. కడుపుకు మించిన భోజనం, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. ప్రకాష్, నేను నూరుని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను మేడం. మనలాంటి ఫకీర్ 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 గలకు రావురా పైసలు. ఫకీర్ కాదురా, లక్కీర్ లక్కీర్. లకీర్ కాదురా, దమాకుండాలి, దిల్లుండాలి. పైసలు మన దగ్గరే ఉన్నాయి. అవునా అవునా. मुझे बहुत डर लग रहा. रिस्क తీసుకోదు ప్రకాష్. రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను చెప్పించటిచ్చా. పైసలు ఎక్కడ ఉన్నాయరా? మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కలిపోయినాయి. మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్. దుబాయ్లా మన చార్మినార్ షేర్వానికి గింత గిరాకుందని తెలియదు మామా. ఇనిదిరా, నాది నూరుది. పైసలు జాగ్రత్త. इससे ज्यादा पैसे तो हैदराबाद में अपना चिच्चा देता था. ए नूर निमिकुడు ఇంత కమీనా ఉన్నాడు. पड़ींद्र क्या तू क्या दिख रहा है तेरे को? क्या नहीं है तू?